నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. నీరు నిలిచిపోయిన నీరుకొండ పరిసర ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నారాయణ. కారణాలు తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరని హెచ్చరిక. మాజీ మంత్రి కాకాని విడుదల రేపటికి వాయిదా. బెయిల్ పత్రాలు ఆలస్యం కావడంతోనే విడుదల చేయని జైలు అధికారులు. పొట్టేపాలెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే. పనిచేసే కలెక్టర్ ఆనంద్ నెల్లూరు జిల్లాలో ఉండడం అదృష్టమని వ్యాఖ్య. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన పథకాల విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి. రాష్ట్రం గాడిలో పడి వైభవం సంతరించుకుందని వ్యాఖ్య. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్ పేనేటి సుధాకర్ రాజీనామా. కోటంరెడ్డి సోదరుల వెంటే నడుస్తానని స్పష్టం. రాజధాని మునిగిపోతుందని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై మంత్రి నారాయణ ఘాటుగా స్పందించారు. కారణాలు తెలియకుండా వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరని మంత్రి హెచ్చరించారు. అమరావతిపై మీ ఏడుపులు ఇకనైనా ఆపాలని, ఈసారి ఆ 11 సీట్లు కూడా ప్రజలు ఇవ్వరని వైసీపీ ప్రభుత్వంపై మంత్రి పొంగూరు నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమరావతిలోని కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం వల్ల నీరు నిలిచిపోయిన నీరుకొండ పరిసర ప్రాంతాలు మంత్రి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో మట్టిని అడ్డు వేసి వదిలేయడంతో వాగు ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడడంతో మంత్రి చర్యలు చేపట్టారు. అడ్డుగా ఉన్న మట్టిని తొలగించడంతో పాటు వెస్ట్ బైపాస్ రోడ్డుకు 2 చోట్ల గండ్లు కొట్టి నీరు వెళ్లేలా చూడాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా? గుంతల్లోకి నీరు వస్తే ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా అని వైసీపీ నేతల్ని సూటిగా ప్రశ్నించారు. పశ్చిమ బైపాస్ పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండడంతో నీరు నిలిచిపోయిందన్నారు. అది కూడా కేవలం 2 గ్రామాల పరిధిలో మాత్రమే పొలాల్లో నీరు నిలిచిందని చెప్పారు. మిగతా గ్రామాల్లో వర్షం పడిన కొన్ని గంటల్లోనే నీరు బయటకు వెళ్లిపోయిందన్నారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టిని తొలగిస్తున్నామన్నారు. ఈ రాత్రికి మొత్తం నీరు బయటికి వెళ్లేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాజధాని మునిగిపోతుందంటున్న వారు ఇక్కడికి వచ్చి చూడాలని చురకలంటించారు. కారణాలు తెలియకుండా వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరని ఎద్దేవా చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తారు. అవన్నీ మానుకోవాలి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టుండాల్సింది. వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు. ఏదైతే ఆ కిందకంటే బ్రిడ్జి నుంచి కిందకి ఎన్ని మీటర్లు? 8 మీటర్లు, దాదాపు 25 అడుగులు ఉంటుంది. అది బ్రిడ్జి కింద వాటర్ ఫ్లో అయ్యేది. ఇప్పుడు జీరో. ఎందుకంటే వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అట్టు ఇటు వేశారు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి అని పూర్తయిపోద్ది. మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు. అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల వాయిదా పడింది. బెయిల్ పత్రాలు ఆలస్యంగా జిల్లా జైలు వద్దకు తీసుకురావడంతో జైలు అధికారులు కాకానీని విడుదల చేయలేదు. రేపు ఉదయం ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. అక్రమ మైనింగ్ కేసులో గత 88 రోజులుగా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మంగళవారం బెయిల్ పై రావాల్సి ఉంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరైన ఆయనను పరామర్శించడానికి కాకాని కుమార్తె, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితతో పాటు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులు, కాకాని అభిమానులు పెద్ద సంఖ్యలో నెల్లూరు చెముడుగుంట వద్ద ఉన్న కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్నారు. బెయిల్ పత్రాలు గూడూరు కోర్టులో 5:30 అందాల్సి ఉండగా సమయం మించిపోవడంతో కాకాని విడుదల రేపటికి వాయిదా పడింది. అనంతరం కాకాని కుమార్తె మీడియాతో మాట్లాడారు. కాకానీని పరామర్శించడానికి వచ్చిన నేతలు నిరాశతో వెనుదిరిగారు. 85 రోజుల క్రితం అంటే మే 25వ తారీఖున కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అన్నది అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ తర్వాత కాలంలో ఆయన మీద అనేక కేసులను కూడా నమోదు చేయడం కానీ,
వాటన్నిటికి సంబంధించి బెయిల్ ప్రాసెస్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. సుమారుగా 8 కేసెస్లో వాటికి సంబంధించి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండింది. సో వాటన్నిటికీ ఆ బెయిల్స్ అన్ని పూర్తయిన తర్వాత నిన్నటి రోజున ఫైనల్గా మనకి ఆయన రిలీజ్ చేయమని చెప్పి, కొన్ని కండిషన్స్ మీద రిలీజ్ చేయమని చెప్పి నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. అంటే 5:30 లోపల ఇక్కడ కనుక ఆర్డర్స్ తీసుకురాగలిగితే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. మరి మేము గూడూరులో కూడా కోర్టు దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ తీసుకురావడానికి అక్కడ కూడా మా వాళ్ళని పెట్టినప్పుడు 5:30 దాకా వెయిట్ చేసినాం. అయితే 5:32కి సైన్ చేసి పేపర్లు మాకు ఇవ్వడం కూడా జరిగింది. సో 5:32కి మేము పేపర్లు తీసుకున్న తర్వాత 5:30 కల్లా ఇక్కడ సబ్మిట్ చేయడం అన్నది పాసిబుల్ కాలే. మరి ఇంకొక రోజు కూడా అదనంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని లోపల ఉంచే పరిస్థితి ఈరోజు కొంచెం బాధాకరమే అయింది. సో మొత్తం మీద ఈరోజు ఆ పేపర్స్ని తీసుకున్నాం కాబట్టి ఈరోజు పొద్దుపోయినా కూడా ఆ పేపర్స్ని ఇక్కడ సబ్మిట్ చేసి రేపు మార్నింగ్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రిలీజ్ చేసుకునే ప్రాసెస్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాన్నని, మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, నా తండ్రిని అరెస్ట్ చేసి ఇప్పటికీ 85 రోజులు దాటిపోయాయి. 86వ రోజుకి వస్తున్నారు అనుకున్నాం. 86వ రోజు కూడా తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అంటే మేమందరం సిద్ధంగా ఉన్నాము తీసుకెళ్ళడానికి. పొద్దున్నే పాపం 6 గంటలకు లేసి వెళ్ళిపోయారు. కోర్టులు తెరిచి కూడా ఉండదు. జనాలు కూడా నిన్న బెయిల్ ఇచ్చేశారు అన్న తర్వాత కూడా ఒక రోజు జైల్లో ఉన్నారు. అది అందరికీ బాధాకరమైన విషయమే. కాకపోతే కోర్ట్ ప్రొసీజర్స్ కొంచెం టైం తీసుకుంటాయి. మనం వాటిని ఏం చేయలేము. ఈ డిలే అనేది మా వల్ల జరగలేదు కదా, జ్యుడిషియల్ డిలేనే కాబట్టి కొంచెం కన్సిడర్ చేసి ఉంటే బాగుండేది. ఆయన ఏమి మామూలు వ్యక్తి కాదు కాబట్టి ఒకవేళ సరే ఒక 15-20 మినిట్స్ డిలేనే కదా మేము రిలీజ్ చేస్తామని ఉంటే జనాలు చాలా సంతోషించేవాళ్ళు. అయితే ఇప్పటికి కూడా సరే ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఎప్పుడు రిలీజ్ అవుతారు అని అంటే దాని మీద క్లారిటీ లేదు. అంటే ఎవరు లేకుండా రిలీజ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎప్పుడు రిలీజ్ అవుతారో ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నారు. ఆయన రిలీజ్ అయితే తెలియకుండా ఉండేటువంటి అవకాశం అయితే లేదు కదా జనాలకి. కనీసం మేము కుటుంబ సభ్యులు ఆయన రిలీజ్ అవుతుంటే మేము వచ్చి ఆయన తీసుకెళ్లాలన్నటువంటి ఆతృత ఉంటుంది. మాకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఎప్పుడు రిలీజ్ అవుతారనేది ఎవరు చెప్పట్లేదనండి. ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే మామూలుగా జనరల్గా అందరితో పాటు రిలీజ్ చేసేసే పని అయితే బాగానే ఉంటుంది. లేదు ఆయన పొట్టేపాలెంలో వివిధ అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలు కలెక్టర్ ఆనంద్తో కలిసి శంకుస్థాపన చేశారు. పనిచేసే కలెక్టర్ నెల్లూరు జిల్లాలో ఉండడం సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు. 1కి 3 సార్లు నాకు అండగా నిలిచిన గ్రామం పొట్టేపాలెమని, పొట్టేపాలెంకు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో 1,40,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి సోదరులు కలెక్టర్తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పనిచేసే కలెక్టర్ నెల్లూరు జిల్లాలో ఉండడం సంతోషకరమని చెప్పారు. పొట్టేపాలెం గ్రామ అభివృద్ధికి నిధుల లభ్యతను బట్టి నిధులు కేటాయిస్తామని అన్నారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ నాకు తెలియని విషయాలు కూడా చెప్పి నిధులు ఎక్కడ ఉన్నాయి, ఎలా తీసుకురావాలో సలహా ఇస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి నుంచి కూడా గత 3 ఎన్నికల్లో కూడా నాకు అండగా నిలిచినటువంటి పంచాయతీ. ఈ పంచాయతీలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం, పూర్తి చేశాం. ఈరోజు 80 లక్షల రూపాయలతో మెయిన్ రోడ్లో పనులు, అదేవిధంగా 60 లక్షల రూపాయలతో ఈ గ్రామంలో ఎన్ఆర్ఈసీ కింద పనులు, ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ ఆనంద్ గారి సహాయ సహకారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క అభివృద్ధి పనులు మన కలెక్టర్ ఆనంద్ గారి చేతుల మీదుగా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఆనంద్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వారి దగ్గర ఎవరైనా సమస్య కోసం వెళితే 2 నిమిషాల్లో తేల్చేస్తారు. అవుతుందా కాదా అని. కాదు అంటే కాదు, అవుతుంది అంటే వెంటనే చేసేస్తారు. ఈ యొక్క లక్షణం అతి కొద్దిమంది ఐఏఎస్ అధికారులకే, అతి కొద్దిమంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఉంటుంది. నరేగా పని చూసినట్లయితే కొన్ని కాన్స్టిట్యున్సీల్లో మనం శాంక్షన్ ఇచ్చిన వెంటనే పనులు అయిపోతాయి.
దాని తర్వాత మళ్ళీ శాంక్షన్స్ కూడా వెంటనే అడిగిన ఒక కాన్స్టిట్యుయెన్సీ అంటే అది ఖచ్చితంగా నెల్లూరు రూరలే. సో తొందరగా ఒక శాంక్షన్ ఇచ్చిన ఒక నెలలోనే 2 నెలల్లోనే ఫాస్ట్గానే పనిలా కూడా అయిపోతున్నాయి. చాలా సంతోషం దానికి. అదేవిధంగా అంటే మనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంకి అయితే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఓన్లీ ఒక్క మండలమే ఉంది మనకు రూరల్ కింద. అది కాబట్టి అక్కడ మనకు వచ్చిన మెటీరియల్ కాంపోనెంట్స్ కూడా కొద్దిగా తక్కువనే ఉంటాయి. నా లోకల్గా వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా నా వినపం ఏంటంటే వీలైన వరకు మనకు అక్కడ ఉన్న వేజ్ కాంపోనెంట్ పెంచుకున్నట్లయితే ఇంకా అదనంగా మెటీరియల్ కాంపోనెంట్ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క ఏదో ఒకటే చాలా చోట్ల అంటే నేను కూడా కలెక్టర్గా మొదటిసారి చేస్తున్నాము. కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు, అంటే ఫండ్స్ ఎక్కడ ఉంటాయని చూసుకొని ఆయనే నాకు సలహాలు ఇస్తారు. సో ఆ విధంగా కూడా చాలా వరకు శాంక్షన్ తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. చాలా సంతోషం. వెంకటగిరి పట్టణంలో వినాయక చవితి కోలాహలంగా నెలకొనింది. పాలకేంద్రం సెంటర్ వద్ద కళాకారులు వివిధ అలంకరణలో గణపయ్యను సిద్ధం చేస్తున్నారు. బొజ్జ గణపయ్యలు చూపర్లను కనువిందు చేస్తున్నాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనేందుకు ఇంకా ఎన్నో రోజులు లేదు, కేవలం 8 రోజులు ఉన్నాయి. వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పండుగ సందడి నెలకొంది. స్థానిక పాలకేంద్రం సెంటర్ వద్ద వినాయక చవితి పండుగ సందడి మొదలైంది. వివిధ రకాల గణపయ్యలను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. కళాకారులు విగ్రహాల తయారీని వేగవంతం చేశారు. షెడ్లలో తయారు చేస్తున్న వినాయక విగ్రహాలకు తయారీదారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే సిద్ధమైన విగ్రహాలు వివిధ రూపాల్లో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. 7 ఫీట్ల ఎత్తు వినాయకుడి నుంచి మొదలుకుని 12 ఫీట్ల ఎత్తు లంబోదరుడి వరకు విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు యంత్రి న్యూస్ తో మాట్లాడుతూ తమ వద్ద వినాయకుడి డిజైన్ ని బట్టి 8,000 రూపాయల నుంచి 30,000 వరకు విక్రయిస్తున్నామన్నారు. వ్యాపారంలో లాభ నష్టాలను కూడా చవి చూస్తున్నామని చెప్పారు. పిఓపి విగ్రహాల తయారీ నుండి పెయింటింగ్ వరకు 6 నెలలు ముందుగా వచ్చి ప్రతి సంవత్సరం కూడా 6 నెలలు ముందుగా వచ్చి ఇక్కడ స్థలం లీజుకి తీసుకుని ఇక్కడ రూమ్ ఒకటి తీసుకుని ఇక్కడే బస ఏర్పాటు చేసుకుని 6 నెలల ముందు ఉంటాం. ఈ పనుల నిమిత్తం ఈ వినాయక చవితి వచ్చే వరకు కూడా పని పూర్తి చేసుకుని వినాయక విగ్రహాలు పిఓపితో సహా పెయింటింగ్ వరకు పూర్తి చేసుకుంటాం. రాష్ట్రం గాడిలో పడి వైభవం సంతరించుకుందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. వెంకటాచలంలో జరిగిన భారీ ట్రాక్టర్ల ర్యాలీలో ఆయన రైతులతో కలిసి పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన పథకాల విజయోత్సవం సందర్భంగా 900 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని ఇసుక యార్డు నుంచి ఎర్రగుంట కమ్యూనిటీ హాల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ట్రాక్టర్ నడిపి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మళ్లీ గాడిలో పడి తిరిగి పూర్వ వైభవం సంతరించుకుందన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకు పోతుందని, అమరావతి, పోలవరం, హంద్రనివ వంట ప్రాజెక్టులు పూర్తి టార్గెట్తో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో గ్రహణం పట్టిందని, జగన్ ప్రభుత్వంలో వేల లక్షల కోట్లు సంపాదన తప్ప రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కష్టాలు పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేనైతే టు బి ఫ్రాంక్ 200-250 ట్రాక్టర్లు వస్తాయి అనుకున్నా. 800-900 ట్రాక్టర్లు వచ్చినాయి. ఒకనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు వాటి పేర్లు రైతు రథాలన్నీ వచ్చినాయి. ఆల్మోస్ట్ 850 to 900 ట్రాక్టర్స్ రైతుల సారథ్యంలో వచ్చినాయి. నేను ఊహించలే. ఈరోజు అన్నదాత సుఖీభవ కేంద్రం 6,000 ఇస్తే మేము 14,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం. వాళ్ళు 6,500, 7,500 కలిపి 13,500 ఇచ్చాడు. ఇప్పుడు 20,000 ఇస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు 50% వాళ్ళు ఇచ్చారు, మేము 100% ఇస్తున్నాం. అదానీ స్మార్ట్ మీటర్ల బిగించే చర్యలు తక్షణమే ఆపాలని సిపిఎం నెల్లూరు రూరల్ కమిటీ డిమాండ్ చేసింది. 21వ డివిజన్లోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల గుదిబండ ప్రజల నెత్తి మీద మోపడం తగదని, వెంటనే మీటర్లు బిగించే చర్యలు ఆపాలని సిపిఎం నాయకులు, నేతలు డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ నిరసన ర్యాలీ చేపట్టారు. స్మార్ట్ మీటర్లను వెంటనే నిలిపివేయాలి, అదనపు కరెంటు ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేస్తూ 20వ డివిజన్లోని సిపిఎం పార్టీ ఆఫీసు నుండి సబ్ స్టేషన్ వద్దకు పాదయాత్ర చేశారు. అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. విద్యుత్ శాఖ ఏఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు,
సిపిఎం రూరల్ కార్యదర్శి కొండా ప్రసాదులు మీడియాతో మాట్లాడారు. కరెంటు బిల్లులో వివిధ రకాల పేర్లతో అదనపు భారాలు విధించి భారీగా ప్రజలపై భారాలు మోపుతున్నారని, తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మొండిగా దౌర్జన్యంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ కమిటీ సభ్యులు పోతురాజు శ్రీనివాసులు, 20వ డివిజన్ కార్యదర్శి రమణయ్య, 21వ డివిజన్ కార్యదర్శులు శ్రీనివాసులు, సిహెచ్ రత్నం, పార్టీ సభ్యులు, డీమార్ట్ ఆటో స్టాండ్ కార్మికులు పాల్గొన్నారు. అదాని ఎవరైతే మోడీ గారికి అనుచరుడిగా ఉండి ఆయనకు సంబంధించి అన్ని ఖర్చులు భరిస్తూ ఎన్నికలకు సంబంధించి కానీ అట్లాగే ఇతరత్ర కానీ అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి అదానీ గారికి సంబంధించిన మీటర్లు, స్మార్ట్ మీటర్లు. ఈ మీటర్లు గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీటర్లు బిగించే పని ప్రారంభించింది. ఆనాడు లోకేష్ గారు యువగలం యాత్రల సందర్భంగా ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తారో బిగించే మీటర్లు వెంటనే పగలగొట్టమని కూడా పిలిపించారు. కానీ ఏదైతే మీటర్లు పగలగొట్టమని పిలిపించారో అవే మీటర్లని మళ్ళా వాళ్ళు ఇప్పుడు బిగిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ప్రజలపైన భారాలు మోపేదానికి గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తోంది. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు పంపిణీ చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. రైతులకి రైతు పట్టాదారు పాసు పుస్తకాలను అధికారులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. మండల పరిధిలోని 54 గ్రామాలకు చెందిన రైతులకు సుమారు 7,086 మంది అర్హులైన భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఎమ్మెల్యే రామకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వెంకటగిరి మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పట్టాదారు పాసు పుస్తకాలలో తన చిత్రపటం ముద్రించుకుని రైతులకు పంపిణీ చేశారని, ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందని చెప్పారు. గతంలో నియోజకవర్గ పరిధిలో రీసర్వే జరిగిన గ్రామాలలో కూటమి ప్రభుత్వం నూతనంగా రీసర్వే నిర్వహించి రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ వీఆర్ఓలు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూమి యజమాని హక్కుపత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ అంటే మన ఎంఆర్ఓ వస్తారు. రైతు కూలీల సంక్షేమ ప్రభుత్వం ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడు కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా కానీ రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈరోజు పోల్చారంటే అన్నదాత సుఖీభావ అంటే కూడా ఆ రైతులు తయారు చేస్తేనే ఈరోజు ప్రతిబంధం కూడా పోల్చగలుగుతా ఉన్నాం. కాబట్టి రైతులకి పెద్దపై వేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ తో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. సిఐటియు నెల్లూరు నగర 11 మహాసభలు నెల్లూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాబోయే రోజులలో సిఐటియు నిర్వహించే పోరాటాలను సంఘటితంగా జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరం జేసీ భవన్ కళ్యాణ మండపంలో సిఐటియు నెల్లూరు నగర 11వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిఐటియు జెండాను నాయకులు, కార్మికులతో కలిసి సిఐటియు నెల్లూరు నగర సీనియర్ నాయకులు కామ్రేడ్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. విప్లవ గీతాలను ఆలపించారు. దివంగత కామ్రేడ్ నారు కృష్ణయ్య, కామ్రేడ్ పిడుగు మురళీల చిత్రపటాలకు నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించి మహాసభలను ప్రారంభించారు. రాబోయే 3 ఏళ్లలో చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణను కార్మిక వర్గానికి నేతలు దిశానిర్దేశం చేశారు. అనంతరం సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి నాగేశ్వరరావు, సిఐటియు నగర అధ్యక్షులు ఏ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసనగా సాయంత్రం 4 గంటలకి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. శెట్టిగుంట రోడ్డు సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశామని చెప్పారు. భారీ ర్యాలీలో కార్మిక వర్గం, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కత్తి శ్రీనివాసులు, అజయ్ కుమార్, 16వ డివిజన్ ఇన్ఛార్జి ఆర్ శ్రీనివాసులు, పలువురు నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సిఐటి నగర మహాసభలో గడిచినటువంటి 3 సంవత్సరాల కాలంలో నెల్లూరు నగరంలో చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలను సమీక్షించుకొని రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకునేదానికి కార్మిక వర్గానికి దిశానిర్దేశం ఇచ్చేందుకు ఈరోజు ఈ నగర మహాసభ ప్రతినిధులతో ఈరోజు జరుగుతుంది. భారతదేశంలో
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద, పేద ప్రజానీకం మీద కనీసం కనికరం లేకుండా కార్పొరేట్లకి దేశ సంపదను దోచిపెట్టేటటువంటి విధానాలను అవలంబిస్తూ ప్రజలనెత్తిన విపరీతమైనటువంటి భారాలు వేస్తూ ఉన్నారు. వారు అధికారంలోకి వచ్చిన రోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. 2 కోట్ల ఉద్యోగాల విషయం అటుంచి ఉన్న ఉద్యోగుల్ని కూడా పర్మనెంట్ ఉద్యోగులను నియమించకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అదేవిధంగా కార్మికులు స్వాతంత్రానికి పూర్వమే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కార్పొరేట్లకు దోచిపెట్టేందుకోసం రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల్ని యజమానుల కింద బానిసలుగా మార్చేటటువంటి 4 లేబర్ కోడ్స్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కొందరు నాయకులు ఆక్రమించి జామైల్ సాగు చేస్తున్నారని శంకవరం పంచాయతీ గ్రామస్తులు ఆరోపించారు. ఆ భూమిని కాపాడి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వింజమూరు తహసీల్దార్కు వారు వినతిపత్రం సమర్పించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం శంఖవరం పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు అన్యాకృతం అవుతున్నాయని, వాటిని అధికారులు కాపాడాలని ఆ గ్రామ నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు తహసీల్దార్ హమీద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం టీడీపీ నాయకులు లేట్ జయన్న, భూమిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో దాదాపుగా 100 ఎకరాలు పైన ప్రభుత్వ భూమి అన్యాకృతం అవుతున్నాయన్నారు. 300, 302, 502, 505, 509 పలు సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని కొంతమంది నాయకులు ఆక్రమించి జామాయిల్ సాగు చేస్తున్నారని తెలిపారు. వాటిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖకు ఉందని వారు కోరారు. ఆక్రమించిన భూములను ప్రభుత్వం వారు స్వాధీనపరుచుకొని అర్హులైన పేదవారిని గుర్తించి వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తవత్సల రెడ్డి, ఆనంద్, శోభన్ బాబు, ప్రసాద్, వెంగయ్య, మాధవ, మహేంద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సర్వే నెంబరు 302 సర్వే నెంబర్లో ఉన్న పొలము, ఇల్లు లేని పేదవాళ్ళకి, నిరుపేదలకి, లేని వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాను. ఆగస్టు 27న జరగబోయే వినాయక చవితి ఉత్సవాలపై ఆర్డీఓ కిరణ్మయి డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. కాలంగి నది వద్ద వినాయకుని నిమజ్జన స్థలాన్ని ఆమె, డీఎస్పీ చెంచుబాబు, కమిషనర్ చిన్నయ్య, సీఐలు, ఎస్ఐలతో కలిసి పరిశీలించారు. ఈ నెల 27న జరగబోయే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సూలూరుపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్మయి నేతృత్వంలో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో వినాయక చవితి సందర్భంగా 9 మండలాల్లో శాంతి భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా, మున్సిపల్ సదుపాయాలు, పంచాయతీరాజ్ చర్యలు తదితర అంశాలపై చర్చించారు. కీలక శాఖలైన పోలీసు, విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు పాల్గొని స్థానిక స్థాయిలో తలెత్తే సమస్యలపై సూచనలు అందించారు. ఆర్డీఓ కిరణ్మయితో పాటు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, విద్యుత్ డివిజన్ ఈఈ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ డీఎల్డీఓ జాలిరెడ్డి, వివిధ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, వీఆర్ఓలు, అలాగే గణేష్ విగ్రహ కమిటీ సభ్యులు హాజరయ్యారు. అనంతరం సూలూరుపేట కాలంగి నది వద్ద వినాయక నిమజ్జన స్థలాన్ని ఆర్డీఓ కిరణ్మయి, డీఎస్పీ చెంచుబాబు, మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య, సూలూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ బ్రహ్మనాయుడు, తడ ఎస్ఐ కొండప్ప నాయుడు సంబంధిత అధికారులు పరిశీలించారు. వినాయక చవితి కాబట్టి దయచేసి మీరు ఈ రూట్ చెప్పడం వలన పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మీరు రూట్ చెప్పేసి ఇది మా నిమజ్జనం డేట్, ఇది మా నిమజ్జనం టైమింగ్, మేము ఇంతమందితో వస్తున్నాం, మేము ఈ దారిలో రావాలనుకుంటున్నాం, మా తరఫున ఇంతమంది వస్తారు, ఇది అనేది మీరు పోలీస్ వాళ్ళకి, అందరూ ఆఫీసర్స్ కి మీరు ఇవ్వగలిగితే మేము కూడా దానికి రిక్వైర్మెంట్ ఉన్న అన్ని తీసుకుంటాం, ఆల్ సేఫ్టీ మెషర్స్ తీసుకుంటాం. తప్పనిసరిగా ఈసారి గూడూరు డివిజన్ లో కూడా పీపుల్పరంలో కూడా ఇమర్షన్ కి సంబంధించి మన సైడ్ నుంచి టీం పెడతాం మేడం. నేను తీసుకుని మాట్లాడి బట్ అన్ని చెబుతాం కానీ హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ వచ్చినప్పుడు దాదాపుగా మన సబ్ డివిజన్ లో నాయుడుపేట సబ్ డివిజన్ సంబంధించి మోర్ దాన్ 600 రైడర్స్ వస్తాయి ఈ 3-4-5 days. సో కాబట్టి అన్నింటినీ మేనేజ్ చేయాలంటే కష్టం. అందరూ పర్టికులర్ 1 day రోజు 200-300 వచ్చినాయంటే ఆ ఇమర్షన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. 10వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. తాను కోటంరెడ్డి సోదరుల వెంట వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కార్పొరేటర్ అయిన తనకే పార్టీలో సహకారం లేకపోతే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమిటని 10వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రోత్సాహంతో
కార్పొరేటర్ అయిన నేను ఎమ్మెల్యే పార్టీ మారిన తర్వాత వైసీపీలోనే ఉండిపోయానని అన్నారు. అక్కడ నాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని, అందుకని పార్టీ నుంచి బయటకు వచ్చేశానన్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల క్రితం వైసీపీలో చేరానన్నారు. కార్పొరేటర్గా గెలిపించిన డివిజన్ ప్రజలకు ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చలేకున్నాననే భావంతో వైసీపీకి రాజీనామా చేస్తున్నాను. ఇక మీదట వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి ఆదరిస్తే వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నానని పేనేటి సుధాకర్ తెలిపారు. పేరు పేనేటి సుధాకర్. నేను 10 రోజుల కార్పొరేటర్ని. నాకు వైఎస్ఆర్సీపీ అంటే అభిమానం. ఆ రోజుల్లో నాకు కార్పొరేట్ టికెట్ ఇచ్చి ప్రోత్సహించి నన్ను గెలిపించింది ఇద్దరు కోటంరెడ్డి సోదరులే, గిరన్న శ్రీధరన్నే. ఎమ్మెల్యే గారు పార్టీ మారిన తర్వాత నేను వైఎస్ఆర్సీపీలోనే ఉండిపోయాను. ఎన్నికల తర్వాత నేను 10 రోజుల అభివృద్ధి కొరకు మళ్ళీ టీడీపీలోకి చేరాను. మా లోకల్ 10 రోజుల స్థానిక నాయకులతో ఉన్న విభేదాల కారణంగా నేను అక్కడ ఉండలేక వాళ్ళ మీద ఎమ్మెల్యే గారికి చెప్పిన నా వల్ల ఎమ్మెల్యే గారు ఇబ్బంది పడకూడదని నేను నలిగిపోతున్న సమయంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాను. చేరిన ఈ రోజుకి నాకు నెల రోజులు అయ్యింది. ఈ నెల రోజుల్లోనే నాకు పార్టీ పరంగా కానీ, నాయకుల పరంగా కానీ, విజయ్ కుమార్ రెడ్డి పరంగా కానీ ఎటువంటి సపోర్ట్ లేదు. ఇలాంటి నాయకులతో రాజకీయం చేయలేము. ఇలాంటి నాయకత్వాన్ని నమ్మి నెల్లూరులో వైసీపీలో ఎవరూ చేరరు. ఒక కార్పొరేటర్ అయిన నేను నిన్ను నమ్మి వస్తే నన్నే పట్టించుకోలేదు. ఇక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? ఇట్లాంటి పరిస్థితుల్లో నేను మీ దగ్గర ఇమ్మలేక, పార్టీకి పనిచేయలేక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇక్కడి నుంచి నేను మీతో గాని, మీ పార్టీతో గాని ఉండదలుచుకోలేదు. భవిష్యత్తులో నన్ను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గాని అవకాశం ఇస్తే వాళ్ళతో కలిసి పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలను పాటించాలని పోలీసులు సూచించారు. హెల్మెట్ ధారణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనదారులు ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి వారిపై 64 కేసులు నమోదు చేసి 53,640 రూపాయల ఫైన్ విధించామని పోలీసు అధికారులు తెలిపారు. రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి క్షేమంగా గమ్యాన్ని చేరాలన్నారు. బాహ్య సౌందర్యం కోసం హెల్మెట్ ధారణను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. జిల్లాలో సంభవించే రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన మరణాల సంఖ్య ఎక్కువ అవుతుందన్నారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లు వాహనాలు నడపరాదని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు పోలీసుల సేవలను పొందాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీరు నిలిచిపోయిన నీరుకొండ పరిసర ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నారాయణ. కారణాలు తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరని హెచ్చరిక. మాజీ మంత్రి కాకాని విడుదల రేపటికి వాయిదా. బెయిల్ పత్రాలు ఆలస్యం కావడంతోనే విడుదల చేయని జైలు అధికారులు. పొట్టేపాలెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే. పనిచేసే కలెక్టర్ ఆనంద్ నెల్లూరు జిల్లాలో ఉండడం అదృష్టమని వ్యాఖ్య. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన పథకాల విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి. రాష్ట్రం గాడిలో పడి వైభవం సంతరించుకుందని వ్యాఖ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్ పేనేటి సుధాకర్ రాజీనామా. కోటంరెడ్డి సోదరుల వెంటే నడుస్తానని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.